వన్ టౌన్కు సిఐ శ్రీరామ్ అని ఒక యువకుడు వచ్చిన తర్వాత బ్రాందీ షాపులలో అందరినీ పిలిపించి తన పరిధిలో ఉండే బ్రాందీ షాపులను వన్ టౌన్ సర్కిల్లో ఇంతవరకు మీరు ఎట్లా మినారో ఏం చేసినారో నాకు సంబంధం లేదు, నేను ఇక్కడ డ్యూటీ చేసినంత కాలము ₹1 మీ నుంచి మామూలు తీసుకోను, నెలసరి మామూలు ఇచ్చన్నారు కదా స్టేషన్కు, అది నేను తీసుకోను, నా పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు తగలద్దు తొక్కద్దు, 10 గంటలకు షాపు తెరచాలా, రాత్రి 10 గంటలకు ముయ్యాలా, బ్రాందీ షాపులో తాగకూడదు, బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదు. ఈ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు షాపు ముందు తెరిచినే లేటుగా మూసినే నేను పోలీసోని అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిక చేసినాడు. హెచ్చరికను పాటించినటువంటి షాపులు ఓకే, హెచ్చరికను పాటింపు చేయని వరదరాజురెడ్డి మనుషులు కొంతమంది 10 తెరిచినారు, రాత్రి 11కు మూసినారు. 10:30కు వచ్చి పోలీస్ లాఠీ ఏ విధంగా పనిచేయాలనో ఆ విధంగా పనిచేసింది. ఈ సందర్భంలో 10:30కు షాపు తెరిచే ఒకరి మీద ఆయన పోలీస్ లాఠీ రులిపిస్తేనో పోలీస్ ప్రదర్శన చేస్తే వరదరాజురెడ్డి కుమారునికి ఫోన్ చేసినారు కొండారెడ్డికి, ఈ సిఐ మమ్మల్ని పట్టకపోయినాడు, మమ్మల్ని అట్టన్నాడు ఇట్టంటున్నాడు, కొడతలాడు తిడుతున్నాడు, మాకు బ్రాందీ షాపులు తెలుసుకోకుంటే ఎట్లా, నువ్వు సిఐకి ఫోన్ చేయన్నా అని చేసినాడంట. కొండారెడ్డి ఉండి ఆయన మన మాట వినడు, చెప్పినా వేస్టు, మనం వేయించుకున్నాక మన మాట వినకపోతే ఎట్లా అనే అంట. ఈయన ఒక మాజీ కౌన్సిలరు, మనం వేయించుకోలేబ్బా, వాళ్ళంతకు వాళ్ళే వచ్చినారు, ఒక 3 నెలలు ఆగండి, ఎలక్షన్ల కల్లా ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తాంలే, లోకేష్కి చెప్పుకుంటున్నాం అని చెప్పినాడు. అంటే లంచం తీసుకోకుండా నిజాయితీగా ప్రజల కోసము ఇంత మంచి పనులు చేసే పోలీసు అధికారులకు ప్రభుత్వం వైపు నుంచి ట్రాన్స్ఫర్లు వస్తాయి, ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజల వైపు నుంచి అవార్డు రివార్డులు మా ప్రశంసలే, మేము కొట్టే సప్పట్లే ప్రశంసలు. డబ్బు తీసుకోకుండా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ నిర్భయంగా ఈ కూటమి పార్టీ నాయకులకు వెరవకుండా ప్రజల కోసం పనిచేసినప్పుడు మనం అభినందించాల్సిందే, ప్రశంసించాల్సిందే. అతన్ని నేను ప్రజల వైపు నుంచి ప్రశంసిస్తాను, ఆయన్ను అభినందిస్తాను.